Hi all, this is Nagarjuna. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఇడియమ్స్ గురించి మాట్లాడదాం. ఇడియమ్స్. లాస్ట్ వీడియోలో కొన్ని ఇడియమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడు కూడా మరికొన్ని చెప్పుకుందాము. ఇడియమ్స్ చాలానే ఉంటాయి. వాటిలో ప్రముఖంగా మనకు అందరూ యూజ్ చేసే వాటిని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. ఇవాళ మొదటిగా బెడ్ ఆఫ్ రోజెస్. ఫస్ట్ వన్ వచ్చేసి బెడ్ ఆఫ్ రోజెస్. వడ్డించిన విస్తరి పూల పాన్పు అని అంటామండి. చూడండి, వడ్డించిన విస్తరి లేదా పూల పాన్పు. ఎనీబడీస్ లైఫ్ ఎనీబడీస్ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. ఎప్పుడైనా మనకి ఇంగ్లీష్లో చివరిని ఎస్ వస్తే గనక ఏదైనా ఒక ఏకవచనాన్ని బహువచనం చేసినప్పుడు ఎస్ పెడతాం మనము. లేదా అపాస్ట్రఫీ పెట్టినప్పుడు కూడా ఎస్ పెడతాము. అలాంటి సందర్భంలో ఆ ఎస్ని మనం జెడ్లా చదవాలి. బ్రదర్స్, అంతేగాని బ్రదర్స్ అనకూడదు. ఫాదర్స్, సిస్టర్స్, యాక్టర్స్, డాక్టర్స్, వరీస్, డాక్టర్స్ ఇలా అనకూడదు. ఎనీబడీస్ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. ఎవరి జీవితము వడ్డించిన విస్తరి కాదు. హిస్ లైఫ్ ఈజ్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ యాజ్ హీ హాస్ నో వరీస్. అతని జీవితం వడ్డించిన విస్తరి లాంటిది, ఎందుకంటే అతనికి ఎలాంటి చింత లేదు. హిస్ లైఫ్ ఈస్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ యాజ్ మీన్స్ బికాజ్ హీ హాస్ నో వరీస్. నెక్స్ట్ అండ్ రెండో చూద్దాం. చూడండి, బిట్టా పిల్ టు స్వాలో. ఒప్పుకుని తీరవలసిన చేదు నిజం. అది బ్యాడ్ డే, కానీ ఒప్పుకుని తీరాలి, అది వాస్తవం కనుక. బిట్టా పిల్ టు స్వాలో. ద election defeat was a bitter pill for వైఎస్ జగన్ to swallow. ఎన్నికల ఓటమి వైఎస్ జగన్ కి ఒప్పుకుని తీరాలి. ఎన్నికల ఓటమి అనేది జగన్కి నిజమైంది, అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఎన్నికల ఓటమి వైఎస్ జగన్ కి ఒప్పుకుని తీరాల్సిన చేదు నిజం లాంటిది. ఓకేనండి. థర్డ్ వన్ చూద్దాం. బీట్ అబౌట్ ద బుష్. చల్లకొచ్చి ముంత దాచడం అంటే వచ్చిన విషయం మాట్లాడడం మానేసి దొంగతిరుగుడుగా మాట్లాడడం, వేరే విషయం చెప్పడాన్ని బీట్ అబౌట్ ద బుష్ అంట. స్టాప్ బీటింగ్. ఎగ్జాంపుల్, స్టాప్ బీటింగ్ అబౌట్ ద బుష్ అండ్ టెల్ మీ వై ఆర్ వాట్ యూ హ్యావ్ కమ్ ఫర్ హియర్. చల్లకొచ్చి ముంత దాచడం మానేసి నువ్వు దేనికోసం వచ్చావో చెప్పు. స్టాప్ బీటింగ్ అబౌట్ ద బుష్ అండ్ టెల్ మీ వాట్ యూ హ్యావ్ కమ్ ఫర్. రైట్, ఇదండి. నాలుగో దానికి వెళ్దాం. ఫోర్త్ వన్, బ్లౌ వన్స్ ఓన్ ట్రంపిట్. ట్రంపెట్ కాదండి, ట్రంపిట్. సొంత డబ్బా కొట్టుకోవడం. బ్లౌ వన్ ఓన్ ట్రంపిట్, వన్స్ ఓన్ ట్రంపిట్. సొంత డబ్బా కొట్టుకోవడం, బడాయిలు చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడం, ఇలా చెప్పడానికి బ్లౌ వన్స్ ఓన్ ట్రంపిట్. సుధా ఆల్వేస్. ఎగ్జాంపుల్ అండి, Sudha always blows her own trumpet, but she is not really as capable as she says. సుధ తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటా ఉంటుంది, కానీ ఆమె చెప్పుకునేదంత గొప్పది కాదు ఆమె. ఇలాంటి సందర్భంలో ఇలా అంటామండి. నెక్స్ట్ అండి, ఐదో ఎగ్జాంపుల్ చూద్దాము. ఐదో ఇడియం చూద్దాం. బీ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ వన్స్ మౌత్. చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది. Be born with a silver spoon in one's mouth. ధనవంతుని కుటుంబంలో పుట్టడము, పుట్టినప్పటి నుండి ఐశ్వర్యవంతునిగా ఉండటం. ధనవంతుల కుటుంబంలో పుట్టడం అండి, పుట్టినప్పటి నుండి ఐశ్వర్యవంతుడే. ఇంకా అలాంటి వాళ్ళని ఇలా అంటాం. He doesn't know about hardships. అతనికి కష్టం గురించి తెలియదు జీవితంలో. He doesn't know about hardships in life because he was born with a silver spoon in his mouth. అతనికి జీవితంలో కష్టాలంటే ఏంటో తెలియదు, ఎందుకంటే అతను ధనవంతుల కుటుంబంలో ఇంట్లో పుట్టాడు. రైట్. ఆరోది, సిక్స్త్ వన్ అండి. సిక్స్త్ ఇడియం బ్రెడ్ అండ్ బటర్. జీవన భృతి. బతకడం కోసం చేసే మనం పని ఉంటుంది కదా, ఒక వృత్తి, దానిని బ్రెడ్ అండ్ బటర్ అంటారండి. టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ మై ఓన్లీ బ్రెడ్ అండ్ బటర్.
ఇంగ్లీష్ టీచ్ చేయడం అనేది నా యొక్క ఏకైకమైన జీవన భృతి. ఓకేనండి. ఇంగ్లీష్ టీచ్ చేయడం అనేది నా బ్రతుకు కోసం చేసే పని. నేను బతకడం కోసం చేసే పని ఏంటండి? ఇంగ్లీష్ టీచ్ చేయడం. టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ మై ఓన్లీ బ్రెడ్ అండ్ బటర్. రైట్. 7th వన్ అండి. బిగ్ షోట్. బిగ్ షాట్ కాదండి, బిగ్ షోట్. అలాగే బిగ్ గన్ సేమ్ మీనింగ్ అండి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పలుకుబడి కలిగిన వ్యక్తిని బిగ్ షాట్ అంటాము. బిగ్ షోట్, బిగ్ గన్. ఐ నో లాట్స్ ఆఫ్ బిగ్ షోట్స్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. నాకు సినీ పరిశ్రమలో చాలా మంది పెద్ద వ్యక్తులు తెలుసు అని చెప్తా ఉన్నా. నెక్స్ట్ అండి. బై హుక్ ఆర్ బై క్రుక్. బై హుక్ ఆర్ బై క్రుక్. 6 100 100 6 ఏదేమైనప్పటికీ మంచి అయినా చెడైనా ఎలాగోలోగా ఏంటండి 6 100 100 6 ఎలాగోలోగా అట్ ఎనీ కాస్ట్ మంచి కావచ్చు చెడు కావచ్చు ఏదో విధంగా ఒక పని చేసుకోవడాన్ని ఒక పని చేయడాన్ని ఎలాగైనా ఒక పని పూర్తి చేయడాన్ని బై హుక్ ఆర్ బై క్రుక్ అట్ ఎనీ కాస్ట్ అని కూడా చెప్పొచ్చండి. హీ వాంట్స్ టు విన్ ద మ్యాచ్. ఎగ్జాంపుల్ చూడండి. హీ వాంట్స్ టు విన్ ద మ్యాచ్ బై హుక్ ఆర్ బై క్రుక్. అతను మ్యాచ్ ఎలాగైనా గెలవాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు విన్ ద మ్యాచ్ అట్ ఎనీ కాస్ట్. ఏదేమైనప్పటికీ ఏ విధంగానైనా మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నాడు అతను. ఇలా అండి. నెక్స్ట్ 9th వన్. బిల్డ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్. చూడండి ఎలా చదవాలండి? CASTLE క్యాసిల్, టీ సైలెంట్. ఎప్పుడైనా STLE వస్తే STLE చివరిని వస్తే ఏం చేయాలంటే టీ సైలెంట్ అండి. బస్సిల్, BUSTLE బస్సిల్, హస్సిల్, హస్సిల్, హ్యాసిల్ ఇలానే చాలానే వర్డ్స్ ఉన్నాయి. బస్సిల్, కస్సిల్, హస్సిల్ ఇలా. రైట్. ఇలా STLE వచ్చినప్పుడు టీ సైలెంట్ చేసుకోవాలి. అలాగే AIR ఎయిర్ కాదండి, ఏయా. బిల్డ్ క్యాసిల్స్, బిల్డ్ క్యాసిల్స్ ఇన్ ద ఏయర్. గాలిలో మేడలు కట్టడం, పగటి కలలు కనడాన్ని బిల్డ్ క్యాసిల్స్ ఇన్ ద ఏయర్. When he was a child, he would build castles in the air about his future job. తన భవిష్యత్తులో చేయబోయే ఉద్యోగం గురించి చిన్న వయసులోనే పగటి కలలు కనేవాడు అబ్బాయి. అతను చిన్నప్పుడు తన భవిష్యత్తు ఉద్యోగం గురించి గాలిలో కోటలు కట్టేవాడు, గాలిలో మేడలు కట్టేవాడు, పగటి కలలు కనేవాడు అని చెప్పొచ్చండి. నెక్స్ట్ అండి. లాస్ట్ వన్. బర్డ్స్ ఐ వ్యూ. దూరదృష్టి. పైనుంచి అంతా చూడడం. అంటే దీన్ని 2 రకాలుగా వాడచ్చండి. పైనుంచి అంతా చూడడం అని చెప్పొచ్చు. అలానే ఏదైనా ఒక విషయం గురించి సంపూర్ణ అవగాహన ఉంది, దూరదృష్టి ఉంది అని చెప్పడానికి కూడా వాడతారు. ఆ బర్డ్స్ ఐ వ్యూ. ఫ్రమ్ ద ప్లేన్ వీ హ్యాడ్ ఎ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద ఐలాండ్. విమానం నుండి మాకు ద్వీపం యొక్క విహంగ వీక్షణం కలిగింది అని చెప్తున్నానండి. మేము పైనుంచి మొత్తం అంతగా చూడగలిగాము అని చెప్తున్నాం, చూసాము అని చెప్తున్నాం. ఓకేనండి. ఈ ఒక 10 ఇడియమ్స్ చెప్పుకున్నాము ఈ వీడియోస్లో. మరికొత్త మరి ఒక వీడియోతో మీ ముందుకు మళ్ళా వస్తాను. మరికొన్ని ఇడియమ్స్ మనం చెప్పుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. Please subscribe my channel if you like my content. If you feel my content is useful for you, please subscribe my channel. Please give me your comment through comment section. Thank you so much watching my video here.